హలో! హాయ్! వెల్కమ్ టు అను శాండీ ఛానల్. ఓన్లీ పాలతో ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. అది బాగా మరిగిన తర్వాత కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి మీకు నచ్చిన క్వాంటిటీ. కొంచెం కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో పాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత దాన్ని ఆ పాలల్లో వేసుకుంటూ కలుపుకోండి. మిల్క్ మనకి చిక్కగా అవుతాయన్నమాట థిక్‌గా. సో, బాగా కలుపుకోండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత వాటిని పక్కకు తీసుకోండి. చల్లార్చుకోండి ఇంకా కలుపుకుంటూ. ఆ పక్కనొచ్చి మనం కోవాలా ఉంటది కదా! అది కూడా వేసుకుంటూ కలుపుకోండి సైడ్‌కి. అది చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మ్యాంగోని కట్ చేసుకుందాము. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి అది. తర్వాత మ్యాంగో తీసుకొని కట్ చేసుకోండి మొత్తం. కట్ చేసుకొని వాటిని ముక్కలుగా వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని, ఒక మ్యాంగో తీసుకున్నాను నేను పెద్దది కాబట్టి. చిన్నదైతే 2 తీసుకోండి. అది కూడా ఒకసారి షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని, దాంట్లోనే నేను నానబెట్టుకున్న కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! అవి కూడా పాలల్లో నానబెట్టాను. వాటిని కూడా వాటితో పాటు మిక్సీ పట్టేసుకోండి. చూపిస్తున్నాను కదా! ఆ రెండిటిని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. 10-15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. నేను ఓన్లీ పాలు చేశాను గదా! పాలతో ఒక రబడీ చేశాను గదా! దాన్ని కుల్ఫీలాగా పిల్లలకి నేను ఐస్ క్రీమ్ లాగా చేశాను. ఇలా గూడా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా చేసుకొని, ఇంకా మిగిలిన పాలున్నాయి కదా! వాటిలో ఈ మ్యాంగో ప్యూరీని గూడా యాడ్ చేసేసుకొని, బ్లెండ్ చేసుకొని, ఇంకా మంచిగా ఒక బాక్స్‌లోకి ఎయిర్‌టైట్ బాక్స్‌లోకి తీసుకోండి. నా దగ్గర ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది. దాంట్లో వేసేసుకొని కాజు, బాదంతో గార్నిష్ చేసుకోండి. బాక్స్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి ఓవర్ నైట్ మొత్తం. ఇంకా నేను కుల్ఫీ ఒక 2, 3 అవర్స్ ఉంచేసాను డీప్ ఫ్రిడ్జ్‌లో. సో, పిల్లలు వెయిట్ చేస్తలేరని వాళ్ళకి తీసిచ్చాననమాట కుల్ఫీ. చూడండి అలా వాటర్‌లో డిప్ చేసి హ్యాండ్‌తో ఇలా రబ్ చేస్తే మనకి కుల్ఫీ ఇటొచ్చేస్తుంది. ఇంకాసేపు పెడితే ఇంకా బాగొచ్చేది. పిల్లలు వెయిట్ చేయట్లేదని ఆల్రెడీ నేనలా తీసేసాను కుల్ఫీ. నేను ఇందులో 2 ఐస్ క్రీమ్స్ చూపిచ్చాను. కుల్ఫీ ఒకటి, ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకటి. 2 చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఫ్రెష్ క్రీమ్ అవసరం లేదు. సో, ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఓవర్ నైట్ అంతా ఉంచేసి ఇది ఐస్ క్రీమ్. సో, ఎంత క్రీమీగా మనకి ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఎంత క్రీమీగా వచ్చిందో చూడండి. ఫుల్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్.